నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే శాంపిల్గా చేపట్టిన బీహార్ రగడ ఇంకా చల్లారక ముందే మరో వివాదానికి తెరతీస్తోంది. బీహార్లో ఇండీ కూటమి చేసిన రాద్ధాంతం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అటు పశ్చిమ బెంగాల్లోనూ అధికార టీఎంసీ ఎస్ఐఆర్పై ఒంటికాలుతో లేస్తోంది. ఇలాంటి టైంలోనే ఇవాళ జరిగే ఈసీ మీడియా సమావేశంలో ఎస్ఐఆర్పై క్లారిటీ ఇవ్వనుంది. ముఖ్యంగా మొదటి దశలో పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో చేపట్టే తేదీలను ఈసీ ప్రకటించనుంది. బీహార్ అనుభవాలతో ఈసారి ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు ఈసీ తీసుకునే నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి దశలో 2026లో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి సహా దాదాపు 10 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులతో ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించింది. బీహార్ ప్రత్యేక సవరణ సందర్భంగా ఎదురైన అనుభవాలపై చర్చించి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను విజయవంతంగా చేపట్టాలని నిర్ణయించింది. అయితే బీహార్ ఎన్నికల ముందు నిర్వహించిన ఎస్ఐఆర్ దేశంలో పెనుదుమారం రేపింది. ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా స్తంభింపజేశాయి. ఇప్పుడు ఒకేసారి 10 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించడం ఈసీకి ఛాలెంజ్ కాబోతుందా? 10 రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేయగలదు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? బోర్డర్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సాధ్యమేనా? వెస్ట్ బెంగాల్ సీఎం మమత సహకరిస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తంగా 10 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహించబోతుంది. 10 రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేయగలదు అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందున్న అత్యంత పెద్ద సవాల్. అసలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతుంది? బీహార్లో ఉంచిన సమస్యల తాలూకా అనుభవంతో ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనేది సర్వత్రా వినిపిస్తున్న చర్చ. మరి దీనికి మమతా బెనర్జీ సహకరిస్తారా? ఏం జరగబోతుంది? మిగిలిన రాష్ట్రాలు మద్దతు తెలుపుతాయా? అదేవిధంగా బోర్డర్ రాష్ట్రాల్లో ఇది అమలు చేయటం సాధ్యమేనా? రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏం చేయబోతుంది ఎలక్షన్ కమిషన్ తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనేది మాత్రం సర్వత్రా వినిపిస్తున్న చర్చ. ఇక అయితే తొలి దశలో మొత్తంగా 10 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకైతే ఎలక్షన్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో అసలు ఏం జరుగుతోంది, ఏం చేయబోతోంది. విమర్శలను అయితే ఎక్కడికక్కడ కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొడుతున్న పరిస్థితి. ఇక 2026లో ఎలక్షన్స్ జరగబోయే రాష్ట్రాలు చూసుకుంటే కేరళ, అస్సాం, పుదుచ్చేరి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన హక్కు. ఆ ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న పరిస్థితి. ఓటు హక్కుతోనే ప్రభుత్వాలు ఎన్నుకునే అవకాశం ప్రజలకు రాజ్యాంగం కల్పించింది. సో మొత్తంగా రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బోర్డర్ రాష్ట్రాల్లో ఏ విధంగా ఎస్ఐఆర్ చేయబోతున్నారు? వెస్ట్ బెంగాల్ సీఎం మమత మరి సహకరిస్తారా? ఏం జరుగుతుంది? రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఉన్న అనుభవాలతో ఏ విధంగా ఈ 10 రాష్ట్రాల్లో అడుగులు వేయబోతుంది అనేది డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎలక్షన్ కమిషన్ అయితే సన్నద్ధమవుతుంది. మొత్తంగా 10 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టే దిశగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి. బీహార్లో వచ్చిన అనుభవంతో ఏ విధంగా ఈసీ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఏంటి ఫుల్ డీటెయిల్స్? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికంటే స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా చేపట్టడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. రాబోయేటువంటి ఎన్నికలు అంటే రాబోయే ఎలక్షన్ జరిగేటువంటి రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ మొదటి దశలో ఒక 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రక్షాళన చేసేటువంటి దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కి అయితే ఈసీ సిద్ధమైన స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే మరి కాసేపట్లోనే 4 గంటల 20 నిమిషాలకు ఈరోజు ఎన్నికల కమిషన్ దీనిపైన ఒక ప్రకటన చేయబోతోంది. ఈ ప్రకటన కోసం సర్వత్రా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఎట్లాంటి ప్రక్షాళన ఉండబోతోంది ఏంటనేది. అంటే బీహార్ లాగానే దేశవ్యాప్తంగా కూడా ఓటర్లకు సంబంధించినటువంటి సమగ్ర
ప్రక్షాళన అంటే ఏవైతే డబుల్ ఓట్స్ ఉంటాయో లేదంటే అంటే మిస్ అయినటువంటి ఓట్లు ఉంటాయో లేదంటే చనిపోయిన వారి ఓట్లు ఉంటాయో లేదంటే అక్కడక్కడ డబుల్ ఉన్నటువంటి దొంగ ఓట్లు ఏవై ఉంటాయో వీటన్నిటిని ప్రక్షాళన చేస్తూ ఓటర్ల జాబితా పైన ఒక ప్రత్యేకమైనటువంటి సమగ్రమైనటువంటి నివేదిక కోసం సవరణ కోసం అయితే ఎన్నికల సంఘం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే 4:45 ప్రాంతంలో ఈ రోజు ఎన్నికల కమిషన్ దీనిపైన పూర్తి స్థాయిలో ప్రకటన చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ని అమలు చేసేటువంటి విధంగా అవకాశం ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. దాంట్లో భాగంగా వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుతో పాటు పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ కానీ అస్సాం కానీ పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తొలి దశ జాబితా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ వీటికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోరోవర్ దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో సిఇఓలు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఈరోజు ఆదేశించేటువంటి ఇప్పటికే సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో అంటే ఈ మధ్య కాలంలో మనం చూసినాం ఢిల్లీలో జరిగినటువంటి సిఇఓ సమావేశంలో కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశం మొత్తం కూడా మేము ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్షాళన ఉందో అంటే దొంగ ఓట్లు తీసేయడం కానీ లేదంటే సో బీహార్లో నిర్వహించినట్టు విధంగానే మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఓటర్కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక సవరణ అప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు దాటినటువంటి నేపథ్యంలో ఈ నకిలీ ఓట్లు ఏమేమి ఉన్నాయి, సో దొంగ ఓట్లు ఏమి ఉన్నాయి, లేదంటే డబుల్ ఓట్లు ఎక్కడెక్కడున్నాయి, ఇవన్నిటిని కూడా ఈ 20 సంవత్సరాల పరిధిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈసీ దృష్టిలో పెట్టుకొని ఎస్ఐఆర్ చేయడానికి మాత్రం నిర్ణయం తీసుకుని స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ చేపట్టేటువంటి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఏదైతే ఉందో ఇది ఈసీకి ఉంది. దీంట్లో ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేసినా కానీ ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఎస్ఐఆర్కు ఆ అధికారం ఉందంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే దీనిపైన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈసీ ఏమాత్రం అడ్డంకిలు లేకుండా అంటే మిగతా రాష్ట్రాల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నా కానీ ఇది బీజేపీ కావాలని చేపిస్తోంది. ఎన్నికల కమిషన్ తోటి వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చే విధంగా చేస్తోందంటూ ఈ మధ్య కాలంలో బీహార్లో కూడా మనం చూసాం, మహారాష్ట్ర విషయంలో కూడా మనం చూస్తే రాహుల్ గాంధీ పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యువకుల 25 ఏళ్ళు దాటినటువంటి యువకుల ఓట్లను తీసేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఓట్లను కక్ష కట్టి తీసేస్తున్నారంటూ కూడా కొంతమంది సాక్షులను పెట్టి తీశారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ రాహుల్ గాంధీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమా లేదంటే కోర్టుకు వెళ్ళడమా చేయలేదు, కేవలం పీపీటీ ప్రెజెంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అంశాన్ని కొట్టిపాడేసింది. సో ఆ తర్వాత బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో 60 లక్షల ఓట్లు దరిదాపు తొలగించారు, ఈసీ తొలగించిందన్నటువంటి ఆరోపణలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈసీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో బీహార్ ఎఫెక్ట్ తోటి ఓవరాల్ గా అటు ఈవీఎంలలో కూడా కలర్ ఫోటోలు ముద్రించడానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఎలక్షన్ కమిషన్ కూడా ముందడుగు వేసింది. అయితే ఈ అంశం పైన మిగతా రాష్ట్రాల నుంచి రియాక్షన్ ఎట్లా వచ్చే అవకాశం ఉంది? బీహార్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రియాక్షన్ మనం చూసాం. అండ్ ఇప్పటికే దీనిపైన తమిళనాడు కూడా రెస్పాండ్ అయింది. దీదీ కూడా ఎట్లాంటి రియాక్షన్స్ ఇస్తే మన అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మాట్లాడదాం. అందే సత్యం గారు, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా అందే సత్యం గారు మరి కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ మీడియా ముందుకు రాబోతోంది. సో ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఒక భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది ఎన్నికల కమిషన్. మనం చూస్తూనే ఉన్నాం బీహార్ విషయంలో. సో రానున్నటువంటి పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ, అస్సాం ఈ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం. సో ఎట్లాంటి నిర్ణయాలు ఉండొచ్చు, ఎట్లాంటి కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు? దీన్ని ప్రతిపక్షాలు కానీ లేదంటే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎట్లా తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఎస్ఐఆర్ కన్నా ముందు ఒక్క మాట, ఎలక్షన్ కమిషన్ అంటే నమ్మకం లేదు రాజకీయ పార్టీలకు. గతంలో ఎలక్షన్ కమిషనర్ ని 3 ఎలక్షన్ కమిషన్లు అపాయింట్ చేసే దాంట్లో ప్రధాన న్యాయమూర్తి మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి మరొక కేంద్ర మంత్రి ఉంటాడని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి లేకుండా ఎలక్షన్ కమిషన్స్ నామినేట్ చేస్తున్నారు. ప్రభుత్వం నామినేట్ చేసిన తర్వాత అటానమస్ గా వర్క్ చేయటం కష్టం. ఇవాళ సిబిఐని చూసినా, ఈడీని చూసినా, ఎలక్షన్ కమిషన్ చూసినా మనకు అర్థం అవుతుంది. కాబట్టి మొదట ఇది కారణం నమ్మకం కోల్పోవడానికి. రెండవది, కర్ణాటక ఎలక్షన్స్ లో ఈ విధంగా జరిగేదని రాహుల్ గాంధీ బయట పెడితే మేము కోర్టుకి ఇస్తాం, మేము కేసులు పెడతామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీల మీద కౌంటర్ మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా నిరసన వచ్చిన తర్వాత అది మానుకుంది. కాబట్టి ముందు ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, కానీ న్యూట్రల్ గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యూట్రల్ గా ఉంటే
అప్పుడు అది చేసే పనికి క్రెడిబిలిటీ ఉంది, నమ్మకం ఉంటుంది. ఇక మూడోది ఎస్ఐఆర్ అన్నప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మంచిదే, కానీ అది ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ విధానాల ప్రకారం ఇట్లా చేయండి, ఇట్లా ఫాలో కాండి అంటే అట్లా ఫాలో అయితే మళ్ళీ కాంట్రవర్సీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు బెంగాల్ ఉంది. బెంగాల్లో ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ శరణార్థులు లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఇటువంటి అంతా బెంగాల్ వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఓటు వేయనొద్దు లేదా పౌరసత్వం ఇవ్వద్దు, ఇటువంటి చర్చ బ్రహ్మాండంగా నడిచింది. గత 20 ఏళ్ళుగా నడిచింది. లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నప్పుడు నడిచింది, ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చినప్పుడు కూడా నడుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఓటు ఇవ్వాలి అనేటువంటి విషయం ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకోవాలి తప్ప కేంద్ర సెంట్రల్ భయం ఏమైనా పట్టుకుందంటే జనరల్ గా అయితే ఎన్నికల జాబితా ఏదైనా కానీ సాధారణంగా రాష్ట్ర స్థాయి లోకల్ డేటా పైన ఆధారపడి ఉంటుంటుంది. బట్ ఇప్పుడు సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ తోటి సెంట్రల్ డేటా సర్వర్ తోటి లింక్ అవుతూ ఉండడం తోటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ కొంత ఏమైనా భయం పట్టుకుంది అనుకోవట. కేంద్ర సంబంధించినటువంటి ప్రభావం భయం కాదు. గతంలో ఓటిచ్చి ఇప్పుడు నిరాకరిస్తే ఖచ్చితంగా ఘర్షణ అవుద్ది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది. మిగతా చూడవద్దు, కేవలం ఆధార్ కార్డు ఉంటే మీరు ఓటు హక్కు ఇవ్వడానికి ఉంది. తర్వాత నిన్నగాక మొన్న మా ఎకనామిక్స్ లో ఒక విషయం చూసా. ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అన్ని రాష్ట్రాల్లో కూడా 89 నుంచి 93% ఉంది. అంటే బ్యాంకుకు తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి స్థితి 93% ఉంది. మాక్సిమం మినిమం 89% నుంచి ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఆధార్ కార్డుని ఓటర్ ఐడి కార్డుని కనుక లింక్ చేస్తే డూప్లికేట్ ఏమిటో తేలిపోతుంది. అది ఎట్లాగా ఆధార్ కార్డు ప్రకారం ఓటు ఇవ్వండి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. కాబట్టి ఇప్పటికే దరిదాపు ఈ కామెంట్ కి వచ్చేటువంటి ప్రతిపక్షాల కామెంట్ ఏంటంటే, అపోజిషన్ వ్యూ ఏం చెప్తుందంటే, ప్రక్షాళనతోటి డూప్లికేట్ ఓటర్లు ఏందో తేలిపోతుంది, ఎలక్షన్ అనేది ఒక పారదర్శకంగా జరుగుతుంది అన్నది ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం. కాకపోతే ఏంటంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా బలహీనపరుస్తోంది, మాకు రావాల్సినటువంటి ఓట్లను తీసేస్తున్నారు, ఇందులో పారదర్శక లేదు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇండియా అలయన్స్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్ అది. దాని మీద ఎలక్షన్ కమిషన్ విమర్శ ఎదుర్కోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వార్డు లెవెల్లో అన్ని రాజకీయ రిప్రజెంటేషన్స్ కన్సల్ట్ చేసి తీసేయటం అవసరం. లేదా పోలింగ్ బూత్ ఏజెంట్ లాగా ఎప్పుడైతే మనం ఓటర్ ఐడెంటిఫై చేసేటప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎట్లయితే ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళు అపోజ్ చేస్తే ఆ ఓటర్ ని బయటికి పంపుతున్నారు తర్వాత రమ్మని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ఐడెంటిఫికేషన్ విషయంలో మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటం అవసరం. అప్పుడు మాత్రమే ఒక ఓటరు ఐడెంటిఫికేషన్ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారం వాళ్ళ ఏజెంట్లు తీసేయటం పెట్టడం చేస్తే మళ్ళీ విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేషన్ ఉండాలి. కేవలం ఉద్యోగస్తులు మీరు అన్నట్టు ఒకవేళ సిస్టమ్ ఆటోమేటిక్ అయినా కానీ ఖచ్చితంగా హ్యూమన్ పర్యవేక్షణ అనేది ఒకటి ఉండాలన్నది మీరు చెప్తున్నటువంటి అంశం. ఆ పర్యవేక్షణ లేకపోతే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. అవును, ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ అనేక ఇంపర్ఫెక్షన్స్ ఇవాళ ఎలక్షన్లో ఉన్నాయి. ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చి ఓటేసుకోవటం, దాన్ని నివారించలేకపోతున్నారు. మందు పోసి దాన్ని నివారించలేకపోతున్నారు. ఎదుటి వాళ్ళని భయపెట్టి అసలు పోలింగ్ బూత్ దగ్గరకు రాకుండా ఓటు చేయించుకుంటున్నారు. దాన్ని నివారించలేకపోతున్నారు. ఏదో పార్షియల్గా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓటర్ ఐడెంటిఫికేషన్, ఓటర్ ఎన్రోల్మెంట్ అప్పుడైనా నిజాయితీగా వ్యవహరించకపోతే మనం డెమోక్రసీలో పెట్టుకున్నటువంటి ఆఖరి ఆశ ఏమిటంటే ఓటర్లు ఓటేయటం అనేది, మ్యాక్సిమం ఓటేయాలనేటువంటిది మనం పెట్టుకున్న ఆశ. అది నెరవేరాలంటే ఖచ్చితంగా ఆధారం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టుగా ఆధార్ కార్డు ప్రకారం ఓటు ఇవ్వాలి అనేటువంటి ఆ డైరెక్షన్ కట్టుబడి దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తే ఆ ఐడెంటిఫికేషన్ లో మిగతా అధికారులే కాకుండా పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే ఏ స్థాయిలో అయినా అది మంచిది. దాంతో క్రెడిబిలిటీ పెరుగుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ కోల్పోయి ఉన్నటువంటి స్థితిలో ఈ కార్యక్రమం నడుస్తుంది. సహజంగా మనకు ఒక మనిషి మీద అనుమానం ఉంటే నిజాయితీగా చేసినా అనుమానిస్తూనే ఉంటాం. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు సహజంగానే అటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవం, అనుమానం పెనుభూతం అంటా ఉంటారు. ఒకసారి అనుమానం వచ్చిందంటే అది పోదు. మోరోవర్ ప్రతిపక్షాలకు అనుమానం తగిలిందంటే అది ఖచ్చితంగా అది పోదు, లైఫ్ టైం ఉంటా ఉంటుందని చెప్పడం, ఎంత నిజాయితీగా ఉన్న అనుమానం అనేది పోదనేది స్పష్టంగా తెలిసిన విషయం. అండ్ రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. రామ్మోహన్ రావు గారు, డూప్లికేట్ ఎంట్రీ పేరుతోటి ఎలక్షన్ కమిషన్ పేర్లను తీసేస్తోంది, నకిలీ ఓట్లు అని చెప్పేసి పేర్లను తీసేస్తోంది,
అన్నది ప్రధానంగా దేశం మొత్తం వినిపిస్తున్నటువంటి మాట. అయితే తీసేసే ముందు ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదు, లేదంటే అసలైనటువంటి ఓటర్లకు కూడా అన్యాయం జరుగుతోంది. దాని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేదంటే వృద్ధులపైన ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. సో ఇది ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. మోరోవర్ ఏంటంటే దీంట్లో కొన్ని సాఫ్ట్వేర్ ఆధారితమైనటువంటి తప్పులు కూడా కనిపిస్తున్నాయి. ఆధార్ తోటి ఓటర్ లింక్ జరిగినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో లోపాలు ఉంటున్నాయి అండ్ డేటా మిస్ మ్యాచ్ అవుతుంది. సో మిస్ మ్యాచ్ అయినటువంటి టైంలో నిజమైన ఓటర్లకు కూడా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా ఓటు హక్కు కోల్పోతున్నది ఈరోజు వినిపిస్తున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఒక పారదర్శకత చూపించాలంటే ఎట్లా, అండ్ రానున్నటువంటి ఎన్నికల్ని బేస్ ఎలక్షన్ కమిషన్కి అడ్డు ఎవరైతే ఉండరు, సో ఎవరు అడ్డు చెప్పినా వినేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు, ఖచ్చితంగా ముందుకే వెళ్తూ ఉంటుంది. వాటికి ఒక ఇండిపెండెంట్ సపరేట్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ కాబట్టి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విధానం ఎట్లా ఉండాలి, ఎట్లా పారదర్శకత మెయింటైన్ చేయాలి? శ్రీకాంత్ గారికి, మీకు అట్లాగే అంటే సత్యం గారికి అట్లాగే ఐనిస్పిరేషన్ నమస్కారం. నమస్తే. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ నేను స్థూలంగా 3-4 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్. ఎలక్షన్ కమిషన్ బుక్ ఒక్క వేలు చూపించేవాళ్ళు, దాని మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు చేసింది చెప్తాను. రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు డొల్లతనంతోనే ఈ సమస్య ముందుకు వచ్చినట్టున్నారు. వాళ్ళు ఇవాళ ఓటు చోరీ అనుకున్న వాళ్ళు నిన్నటిదాకా ఏం చేశారు, ఇదే ఓటుతో గెలిచింది కదా. వాళ్ళు గెలిచినప్పుడేమో మంచిది, వాళ్ళు గెలవకపోతే తప్పైనట్లు లెక్క. ఈవీఎంల మీద అదే ఇంతకుముందు అన్నాం కదా, అనుమానాల ప్రాతిపదిక మీద మీరు ఈవీఎంల మరొకసారి కోర్టుకు వస్తే మిమ్మల్ని అంశిస్తా అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్ట్ అన్నది కదా. అన్ని రకాలుగా అంటే గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎంలో తప్పు. రెండు పార్టీలు చేస్తున్న పని అదే. బీజేపీ, కాంగ్రెస్ దేశంలో రాజకీయంగా ఇప్పటిదాకా అధికారంలో రెండు పార్టీలే కదా. జనతా ఇచ్చినా కూడా జనతా 1.5 year మిగతా అంతా కూడా అయితే 20 ఏళ్ళు వీళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళు కదా. 5 ఏళ్ళు మధ్యన ఏదైంది సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ 20-60 చూసుకుంటే రెండు పార్టీలు తమ తమ ద్వంద్వ విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి, ఓట్లను కూడా అంటున్నాను. ఒకనాడు జిఎస్టీ తెస్తామనేది ఏమో కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ. కబీనా అన్నాడు మోడీ, కానీ తెచ్చిండు ఆయన మాట. అట్లాగే ఆధార్ కార్డు తెస్తారని కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ. ఆధార్ కార్డు వాళ్ళ ఆధారం కావాలంటున్నారు. అంటే మీరు 3 చట్టాలు, 5 చట్టాలు తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టి 2019లో. నేను ఈ 3 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, పెట్టింది మేనిఫెస్టోలో, తెచ్చింది వీళ్ళు చేస్తే వాళ్ళు వ్యతిరేకించింది వీళ్ళే కదా. వాళ్ళ ఓటు చోరీ అనే మాట మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ తప్పులు తర్వాత ఎండగంటారు. రాజకీయ పక్షాలకు అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి కదా. వీళ్ళు గతంలో రాజకీయ శిక్షణా తరగతులు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. రాజకీయ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఓటర్ లిస్ట్ లో పేరు 1వ నెంబర్ నుంచి 500 500 నెంబర్ ఎవరిదని చెప్పేంత సామర్థ్యం కలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓటు చోరీలు మాట్లాడుతున్న వాళ్ళు తమ రాజకీయ పార్టీల కార్యకర్తలను కాపాడుకుంటున్నారా? తమ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఇవాళ ఇంటింటికి తిరిగి ఒక సర్వే చేయగలుగుతున్నారు? అంత డబ్బులమయమైంది కదా. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం చూడండి, ఏదైనా ఊరికి వెళ్తే ఊరు బయట 50 మంది కూర్చుంటారు. ఏ పార్టీ వాడి జెండా ఇస్తే ఆ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వీళ్ళలాగా తయారైంది. ప్రజలు కూడా ఏమైందంటే, మీరు ఎట్లాగూ నైతిక విలువలు పాటిస్తారు, మాకెందుకు విలువలు ఉండాలి, మేము ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఎందుకు వాళ్ళకుండా ఉండాలి, మేమంతా ఒకటే పొమ్మంటున్నారు. అంత అది జనత అయిపోయింది. 100 రూపాయలు ఇస్తే గంట, 200 ఇస్తే 2 గంటలు, 500 ఇస్తే పూట, 1000 రూపాయలు ఇస్తే రోజంతా మేము బట్టి తిరుగుతాం. ఈ జెండా కింద పడేస్తారు, ఆ జెండా ఎత్తుకుంటున్నారు. రాజకీయ పార్టీల కంటే అధ్వానం కాదు కదా వీళ్ళు చేసేది. అందుకని ఇక్కడ ఓట్ చోరీ వీటి గురించి మాట్లాడేటప్పుడు ఎస్ఐఆర్ పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. మంచిది, ఇందులో లోపాలు ఉన్నాయి. కానీ గతంలో ఈ కోర్టులు కూడా అది అడ్వకేట్ గా సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం కొన్నిసార్లు చూడాలి. అయితే కరెక్ట్, మీరు అంటున్నారు మంచిది, ఇందులో లోపాలున్నాయి. ఓవరాల్ గా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సో పారదర్శకత ఉండాలి అన్నది దీనికి సరైనటువంటి సమాధానం. కాకపోతే ఇక్కడ వచ్చేటువంటి విమర్శలు ఏంటంటే, రేపు పొద్దున 2026 ఎన్నికలు జరగబోతున్నాయి. అటు దీదీ ఉన్నారు, ఇటు పినరయ్ విజయన్ ఉన్నారు, ఇటు స్టాలిన్ ఉన్నారు. బలమైనటువంటి రాష్ట్రాల్లో ఈసారి ఎస్ఐఆర్ ప్రక్షాళన ఒకవేళ జరిగితే, ఓటుకు సంబంధించినటువంటి సవరణలు జరిగితే ఇందులో ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మొన్న ఉదాహరణకు బీహార్లో చూసుకుంటే కనుక ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఓట్లని తొలగించబడ్డాయి అన్నటువంటి విమర్శ ఒకవైపు. మహారాష్ట్ర విషయంలో రాహుల్ గాంధీ అదే విమర్శ చేశారు, హర్యానా విషయంలో అదే విమర్శ చేశారు. ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ విషయంలో కానీ, లేదంటే స్టాలిన్ విషయంలో కానీ, కేరళ విషయంలో కానీ ఎట్లాంటివి వస్తాయి? ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు నుంచి కూడా అక్కడ ద్రవిడులు ఎక్కువగా ఉంటారు. ఇది బీజేపీ కుట్రపూరితంగా చేస్తున్నది అండ్ మైనార్టీలను, ద్రవిడులను, ఈ ఓటు బ్యాంకును టార్గెట్ గా చేస్తున్నారు. సో అపోజిషన్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే ఓట్లు పడవనుకుంటారో అక్కడే ఇట్లాంటి విధంగా అడుగులు వేస్తున్నారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శలు. సో దీనికి కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పుద్దా అంటే, మనం రాహుల్ గాంధీ విషయంలో చూసాం, ఏ సమాధానం లేదు, కొట్టుపడేసి ముంగటికి వెళ్ళారు.
కాదు శ్రీకాంత్, నేను ఏమంటున్నానంటే ఈ గుడుగుడు గుచ్చల్లో పడితే మనం కూడా అందులో పోతామంటున్నాను. ఇద్దరు దొంగల మధ్య పోటీలో మనం నాగం చేస్తున్నారు అంటున్నాను నేను. బీజేపీ తక్కువదేం కాదు, కాంగ్రెస్ తక్కువదేం కాదు అంటున్నాను. వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ గొప్ప అంటున్నారు కదా. 44 సీట్లు 2014 వస్తే ఇదే కాంగ్రెస్ కు, 52 సీట్లు ఏమో 2019 వస్తాయి, 2023 24 వచ్చేవరకు 99 వచ్చినాయి రాలేదు. ఇదే దొంగ ఓట్ల లిస్టు గెలుస్తున్నారు కదా. అంటే వాళ్ళు గెలిస్తే తప్పు, వాళ్ళు ఎంత గొప్ప, వీళ్ళు గెలిస్తే తప్పు ఎట్లయితుంది? నేనేమంటాను 2003 తర్వాత ఇప్పటికి మన ఇంటెన్సివ్ రివిజన్ జరగలే కదా. జరగాల వద్దా? 4 ఓట్లు 3 ఓట్లు తీసేయనా వద్దా? చచ్చిపోయిన ఓట్లు తీసేయనా వద్దా? రోహింగ్యాల ఓట్లు తీసేయనా వద్దా? వాడు ముస్లిం అయితే హిందూ అయితే. ఇక్కడ సమస్య వీళ్ళు మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు శ్రీకాంత్ గారు. నేను 99 నుంచి ఎన్నికల నిఘా వేదిక పనిచేస్తున్నాను. 99, 2004, 2009, 2014, 2019, 2024 వరకు 6 ఎన్నికల నిఘా వేదిక రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను నేను. దయచేసి ఓటర్ లిస్ట్ లో పొరపాటు నేను చెప్తాను. 99 లో మేము పెద్ద ప్రయోగం చేసినాం లోక్సత్తా ఉద్యమ సంస్థ. ఏం చేసినామంటే హైదరాబాద్ లో 60% మాత్రమే ఓట్లు కరెక్ట్, 40% దొంగ ఓట్లు, తప్పుడు ఓట్లు ఉన్నాయి అన్నారు. కానీ వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగినాక ఇవాళ ఏమైంది? వెబ్ కాస్టింగ్ అయింది, ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ వచ్చింది, ఓటర్ లిస్ట్ లో ఫోటోలు వచ్చినాయి. ఇంత పారదర్శకంగా జరుగుతున్న క్రమంలో కూడా ఇప్పటికి 3 పొరపాట్లు ఉన్నాయి. ఈ 3 పొరపాట్లు SIR ద్వారా నివారించబడతాయి అంటున్నాడు. పార్టీలకు సంబంధం లేదు నాకు. దేనివల్ల అంటే, ఒకటి 2-3 ఓట్లు ఉండడం అంత తెలంగాణలో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. సరే, ఇప్పుడు మొన్న రాష్ట్రాలు వేరే 10 ఏళ్ల కింద. ఇవాళ హైదరాబాద్ లో ఉంటది, వరంగల్లో ఉంటది, వరంగల్ పక్కన పల్లెటూరులో ఉంటది ఒక ఆయనకు ఓటు, గుంటూరులో ఉంటది ఓటు, గుంటూరు పక్క ఊళ్ళో ఉంటది, హైదరాబాద్ ఉంటది ఓటు. 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటేస్తూ వస్తారు. మేధావులు వీళ్ళందరూ వేస్తలేరా? ఇవాళ ఏమైతుంది? 10 లక్షల మంది ఇవాళ హైదరాబాద్ లో 10 నుంచి 15 లక్షల మంది ఓటర్లు 3 చోట్ల ఓటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఇది తప్ప కాదా? దీన్ని నివారించొచ్చా లేదా? చనిపోయిన అంటే నివారించవచ్చు. డబుల్ ఓట్లున్నా, దొంగ ఓట్లున్నా, మీరు అన్నట్టు రోహింగ్యాలున్నా హక్కు మిస్ అవ్వద్దు. ఓటు హక్కు మాత్రం మిస్ అవ్వద్దు. అది ప్రజాస్వామ్యానికి భంగం కలగొద్దు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ ఎన్నికల సీఈఓలు ఎవరైతే ఉన్నారో, ఎన్నికల అధికారులు సెంట్రల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఒకవైపు, తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత మొత్తం తగ్గిపోతోంది, సెంట్రల్ నిఘా పెరుగుతుంది, సెంట్రల్ కన్సర్న్లోనే పోతున్నాయి. సో మొత్తం సెంట్రల్ బేస్ గానే నడుస్తోంది అన్నది ఉన్నటువంటి విమర్శ ఉంటది కదా. మీకు అర్థం కావాల్సింది మనకి ఏంటంటే, అసలు చాలా మంది మీడియా వాళ్ళకి కానీ మేధావులకు కానీ తెలియదు ఏంటంటే, 2 ఎలక్షన్ కమిషన్లు ఉన్నాయి. నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఒకటి, అది కేవలం రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంట్ ఎన్నికలు చేస్తుంది. ఇక్కడ సీఈఓలే ఉంటారు. కేంద్ర కన్సర్న్లో కాకపోతే ఎట్లా జరుగుతుంది? సీఈఓ అక్కడ సీఈఓలు ఎక్కడ ఉంటారు? ఎన్నికల ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేసే కేంద్రంలో ఉంటుంది. 3 కమిషనర్లు ఉంటారు. ఇదివరకు శేషన్ ఒక్కడే ఉండేవాడు. ఇక్కడ సీఈఓలే ఉంటారు. రెండోది, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేసేది స్థానిక ప్రభుత్వాలకు, పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్ ఎన్నికలకు. ఈ రెండింటికి తేడా తెలుస్తలేదు. మన మీడియాలో కూడా ఏం చెబుతున్నారంటే, నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఒకటే చూపెడుతున్నారు. ఇక్కడిది కూడా ఈ పంచాయతీ ఎన్నికలు ఒకటి. రెండోది చెప్తాను నేను, ఎన్నికల ఓటర్ లిస్టు గతంలో 2 ఉండేవి శ్రీకాంత్ గారు. కొంచెం అనుభవంతో మాట్లాడితే, 2 పంచాయతీలకు వేరే వాడేవాళ్ళు, అసెంబ్లీ పార్లమెంట్కి వేరే వాడేవాళ్ళు. కానీ ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. అది మొత్తం ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. చేశారు, 99% చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు 2 ఎన్నికలకు ఒకటే మారుతుంది కదా. కాకపోతే వార్డు మెంబర్ ఎలక్షన్ చేసినప్పుడు వార్డు విభజన జరుగుతుంది. ఇదే ఎలక్షన్ లిస్ట్ వాడుతుంటారు. ఈ లిస్ట్ లో 3 రకాల పొరపాట్లు ఉన్నాయి. ఒకటి, 3-4 చోట్ల ఓట్లు ఉంటాం. రెండోది, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉండడం. ఊళ్ళో లేని వాళ్ళు, అంటే వాళ్ళు ఇల్లు మారుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ జరుగుతుంది శ్రీకాంత్. ఇప్పుడు ఏమైంది అంటే, హైదరాబాద్ ఇప్పటికి కూడా 30% నగరాలు, ఈ నగరంలో నివసించని వారి ఓట్లు ఉన్నాయి. రెండోది, కొంతమంది ఓట్లు ఏమో 3 చోట్ల 4 చోట్ల ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఈజీగా 10% కంటే పైన ఉంటాయి. ఎందుకంటే ఒక సామెత ఉంది శ్రీకాంత్, ఎవరికి తెలియకుండా బతకాలంటే నగరాల్లో బతకని చెప్పి కదా. నగరాల్లో అయితే జనారణ్యం, ఇది అరణ్యంలో బతుకు తెలుస్తాం, కానీ జనారణ్యంలో బతుకు ఎవరికి తెలవకుండా ఉంటాం. కనుక ఈ ఓటర్ లిస్టు సవరణ ఎట్లా జరగాలి? హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి, పట్టణాలకు వచ్చేవరకు తక్కువ ఉంటాయి. గ్రామాల్లో 3-4% కంటే ఎక్కువ తప్పులు ఉండవు. అది కూడా అశ్రద్ధ వల్లనే. గ్రామాల్లో మానవ సంబంధాలు వేరుగా ఉంటాయి. పలానా రామ్మోహన్ రావు ఉన్నాడా, లేకపోతే సత్యం గారు ఉన్నారా అని చెప్తారు కదా ఎవరైనా. ఇక్కడ చెప్పేవాడు ఉండడు, పక్క ఇంటి వాడి కూడా సంగతి తెలియదు. రెండోది, ఇవే తప్పు. రామ్మోహన్ రావు గారి పాయింట్ ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ముందస్తు సమాచారం అనేది ఉంటుందా ఒక వ్యక్తి ఓటు హక్కు పోతుందనేది? ఎందుకంటే జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ మొన్న 65 లక్షల మంది ఓట్లను తొలగించారు అంటే 65 లక్షల ఓట్లు తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక బీహార్లో 65 లక్షలు అని అనుకుంటే, ఇక దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు, జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య తగ్గుతుందా అన్నటువంటి ప్రశ్న కూడా ఈరోజు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. తక్కువ అయితే లేదు, ఎక్కువ అని చెప్తాను. దానికే చెప్తాను. నేను పూర్తి సర్వే దేశవ్యాప్తంగా సర్వే చేసిన వాళ్ళు చెప్తాను. ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 18 సంవత్సరాల లోపు మంది సగం 60 కోట్ల మంది ఉంటారు. అంటే 18 సంవత్సరాల లోపడి
అంటే ఎన్ని ఉండాలి? 80 కోట్ల కంటే 80 కోట్ల కంటే ఓటర్లు ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉండదు. ఇవాళ 97.5 కోట్ల మంది, సుమారు ఇంకొక ఇప్పుడు ఈ ఎలక్షన్ రివ్యూ చేస్తే 100 కోట్ల మంది ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? నేనేమంటా తీసేసేది చూస్తున్నాం మనం. ఇంక్లూడ్ అయితే ఇప్పుడు మన 64 లక్షల మంది ఓట్లు తీసి 23 లక్షల మంది జాయిన్ అయ్యారు కదా, ఎటు పోయింది మరి అవన్నీ ఓట్లని? అందుకని 18 ఏళ్ళు దాటిన వాళ్ళ జనాభాను చూసుకుంటే మొత్తం జనాభాలో 60% కంటే ఎక్కువ మంది ఓటర్లుగా ఉండడానికి వీల్లేదు. అయితే దీని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ తప్పులు ఎండగడతాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పేజీలు బీకేశారు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో. అందుకని రజిత్ కుమార్ గారు, గతంలో రజిత్ కుమార్ గారు మనకు CEO ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక్కసారితో చెప్పేసి సారీతో సరిపోతుందా అని 3 ఆర్టికల్ రాసింది. సారీతో లక్షలాది మంది ఓటర్లు తీసేస్తే సరిపోదు కదా. అందుకని ఇక్కడ జరుగుతున్న దాన్ని మనం కరెక్ట్ గా చేస్తే సర్లో 3 చేయాలి. ఒకటి, రాజకీయ పార్టీలు ప్రజలను చైతన్యవంతం చేసుకోవాలి. వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే మనకు BLO ప్రభుత్వం పరంగా ఉన్నట్టే పార్టీలో కూడా ఉంటారు కదా, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు, ఇటేమో బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే అంగన్వాడీ టీచర్ కావచ్చు, మనకు ఆశా వర్కర్ కావచ్చు, వీళ్ళు చూస్తున్నారు కదా. Right. మన ఓటు Right. ఉందా లేదా చూసుకునే ఒకటే మాట, మన ఓటు ఉందా లేదా చూసుకునే బాధ్యత పౌరులది కూడా అంటున్నాను. బండారు దత్తాత్రేయ, మురళీమోహన్, Yes. తీరా పోలీస్ స్టేషన్ కి నా ఓట్లు లేదు గల్లంతా ఏంటంటే ఏం ప్రజాస్వామ్యం, వీళ్ళు ఏం నాయకులు అందరూ అంటున్నాను. నేను వాళ్ళకి ఏదని చెప్పినట్టు Right. గతంలో జరిగింది కనుక చెప్తుంది. ఇవాళ ఈ ఓటర్ లిస్టుల సవరణ సార్ను సమర్థిస్తున్నాను. దీనిలో పొరపాటు జరగకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు అదే ఎలక్షన్ కమిషన్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ. ఆధార్ కార్డు పనికిరాడని సుప్రీంకోర్టే గతంలో గోప్యత పేరు మీద దుర్మార్గంగా తీర్పులు ఇస్తుంది. ఇవాళ ఆధార్ కార్డు పనికొస్తుందని వాడి ఇస్తారు కదా. ఓటర్లు కూడా ఏం చేస్తున్నాయి, తప్పు చేస్తున్నాయి కదా. దీన్ని సమగ్రంగా ఆలోచన చేస్తే ఇవాళ పోల్ చిట్టి పంచడానికి కూడా అధికారం లేదు. ఏది మన రాజకీయ పార్టీలో పోల్ చిట్టుతో డబ్బులు వస్తున్నారు కనుక ఇది యాంత్ర పని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దాన్ని పొరపాట్లు ఎండగడతాం, మంచి ఉంటే సాధిస్తాం అంటారు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి దేశ ప్రజాస్వామ్యంలో ఒక కొత్త మలుపు